హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే మీకు ఒక 5 టైప్స్ ఆఫ్ రసమ్స్ అంటే చారు అంటారు కదా చాలామంది, అవైతే ఒక 5 టైప్స్ ఎలా చేసుకోవచ్చు ఈజీగా మన కిచెన్లో ఉన్న ఐటమ్స్తో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. సో ఇక్కడైతే ఫస్ట్గా నేను పుదీనా రసం చేసుకోవడానికి ఇట్లా వాటర్ని యాడ్ చేసుకున్నాను. 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అండి. దానికి చింతపండు నానబెట్టుకుంటున్నాను అనమాట. ఆ వాటర్లో దీని ఏంటంటే ఒక స్మాల్ సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదా, అంత చింతపండు. దీన్ని ఇలా ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు నానబెట్టేసుకుంటే మనకి చింతపండులో ఉన్న గుజ్జంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఒకవేళ చింతపండు నానబెట్టడం మర్చిపోయి ఉంటే దీన్ని కొంచెం వేడి నీటిలో వేసుకోండి. ఒక 5-10 మినిట్స్లో మనకి గుజ్జంతా కూడా వచ్చేస్తుంది. సో ఇదైతే ఒక సింపుల్ టెక్నిక్ అనమాట చింతపండు గుజ్జు తీసుకోవడానికి. సో ఇట్లా నానబెట్టుకున్న చింతపండులోంచి చక్కగా గుజ్జంతా తీసేసుకున్నాను. దీనిలో ఏంటంటే 1 స్పూన్ పుదీనా పేస్ట్ అండ్ అలాగే 1/2 స్పూన్ ధనియా పౌడర్ అండ్ అలాగే పావు టేబుల్ స్పూన్ అండి, అన్నీ కూడా టేబుల్ స్పూన్స్తో తీసుకోండి. జీలకర్ర పౌడరు యాడ్ చేసుకోవాలండి. అది మనకి క్లిప్పింగ్ అనేది మిస్ అయిందనమాట, అందుకని చెప్పేసి మీకు ఓరల్గా చెప్తున్నాను. అండ్ దీంట్లోనే కొంచెం పసుపు, కారము అండ్ అలాగే ఇట్లా దంచుకున్న ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఇందులో ఏంటంటే వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేయడం వల్ల మనకి రసం అనేది మంచి టేస్టీగా వస్తుంది. ఇట్లా అన్నీ కూడా కలిపేసుకొని ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత చూసారా ఇట్లా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇట్లా బాయిల్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసి తాలింపు పెట్టేసుకుంటున్నానండి. తాలింపు కోసం 1.5 స్పూను నేనైతే ఇక్కడ ఆయిల్ని యాడ్ చేశాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ అలాగే ఒక 3 ఎండుమిర్చి అండ్ అలాగే కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశానండి. ఇందులో ఇలా యాడ్ చేసుకొని అవన్నీ కలిపేసుకున్న తర్వాత ఈ చారుని వడగట్టేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. అంతే అండి, సింపుల్గా మనకి పుదీనా రసం అయితే రెడీ అయిపోతుంది. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఒక 2 నుంచి 3 నిమిషాలు వేసిన తాలింపులో మరగనిస్తే మనకి చారు అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రసం స్టార్ట్ అవుతుందండి. ఇదేంటంటే టమాటో రసం అనమాట. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. దీనికోసం ఏంటంటే కొంచెం చింతపండు అండ్ అలాగే ఒక 3 పెద్ద సైజ్ టమాటోస్ తీసుకున్నానండి. దాన్నంతా కూడా ఇట్లా బాగా ఉడికించేసుకోవాలన్నమాట ముందుగానే. తర్వాత ఏంటంటే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఉన్న గుజ్జంతా కూడా బాగా తీసేసుకోవాలండి. టమాటోస్లోది అండ్ అలాగే చింతపండులోది మొత్తం గుజ్జంతా తీసేసుకొని దీన్ని ఒకసారి వడగట్టేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే వడగట్టుకొనైనా చేయొచ్చు, వడగట్టుకోకుండా కూడా చేయొచ్చండి. బట్ ఏంటంటే మా ఇద్దరికి కూడా టమాటో పీసెస్ తగులుతూ ఉంటే నోటికి రుచిగా ఉంటుంది. సో ఫైనల్గా వడగట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే దీంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే ఇక్కడ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే జీలకర్ర పౌడరు అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశానండి. పెప్పర్ పౌడర్ ఫ్లేవర్ చాలా చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. అండ్ అలాగే చూసారా ఇక్కడ ఒక 4 వెల్లుల్లిపాయల్ని బాగా దంచేసుకొని చారులోకి యాడ్ చేసుకొని మనం స్టవ్ పైన పెట్టేసుకోవడమే అండి. ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా చూసారా కొంచెం మరిగింది. ఇట్లా మరిగిన దాంట్లో ఏంటంటే కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. మనకి అన్ని చారుల్లో కూడా బెల్లం వేసుకోవచ్చు, బట్ ఏంటంటే దేంట్లో వేసుకుంటే బాగుంటుందో దాంట్లో వేసుకుంటేనే ఆ రుచి అనేది వస్తుందండి. అన్నిట్లో వేసేసుకుంటే అన్నీ కూడా కామన్ టేస్ట్ అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి. అండ్ ఇది మరిగేటప్పుడైనా నేను సాల్ట్ అయితే అడ్జస్ట్ చేశాను. దీంట్లో కొద్దిగా పసుపు వేసాను అండ్ అలాగే కొంచెం కారం కూడా వేసేసుకొని బాగా మరిగించేసుకోవాలండి. మనం వేసిన అమౌంట్ ఒక 1/4 వరకు కూడా మరిగిపోవాలన్నమాట. చూసారా హాఫ్ వరకు అయితే మరిగిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని వడగట్టేసుకుందామండి. మీరు ముందైనా వడగట్టేసుకోవచ్చు, ఇప్పుడైనా వడగట్టేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం రసంలో ఖచ్చితంగా అయితే తాలింపు పెట్టుకోవాలి కదా. మీరు నెయ్యితో అయినా పెట్టుకోవచ్చండి, ఆయిల్తో అయినా పెట్టుకోవచ్చు, బట్ నేనైతే ఆయిల్నే యూజ్ చేస్తున్నాను.
మనం తాలింపు కోసం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దాంట్లో సేమ్ యాజ్ టీజ్ మనం తాలింపు అయితే ఎలా పెట్టుకుంటామో అట్లానే పెట్టేసుకోవడమే అండి. ఇందులో పెద్ద స్పెషాలిటీ ఏం లేదు. ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. అండ్ ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు మీరు ఇంగువ అనేది మీ ఇష్టం అండి. మీకు మంచి ఫ్లేవర్ కావాలి, ఇంగువ ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. మేమైతే ఇంగువ ఫ్లేవర్ ఇష్టపడతాం కాబట్టి ఇక్కడ నేను ఇంగువ యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఇట్లా యాడ్ చేసుకున్న తాలింపుని బాగా ఫ్రై చేసేసుకొని మనం వడగట్టేసుకున్నాం కదా చారు, ఆ చారుని ఇందులో వేసేసుకోవడమే అండి. చాలా సింపుల్ అనమాట ఈ రసం కూడా. ఇది కూడా మంచి డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. టమాటో రసం ఏంటంటే నార్మల్గా పీసెస్ కట్ చేసేసి పెడుతూ ఉంటారు కదా, సో ఒకసారి ఇట్లా ఉడకబెట్టి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. సో టమాటో రసం కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రసం స్టార్ట్ అయిపోయిందండి. సేమ్ దీనికి కూడా చింతపండు అయితే మెయిన్ కదా, అన్ని రసంస్కి కూడా చింతపండుని నానబెట్టేసుకున్నాను. ఇదైతే బీట్రూట్ రసం అనమాట. బీట్రూట్ చూసారా, నేను చక్కగా మిక్సీ చేసుకొని ఇట్లా యాడ్ చేసుకున్నానండి. చింతపండు గుజ్జులోకి బీట్రూట్ని యాడ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో పచ్చి ధనియాలు అలాగే పచ్చి జీలకర్ర వేస్తున్నానండి. పౌడర్స్ అయితే వేయట్లేదు. ఇక్కడ చూసారా, ఒక 1/4 స్పూన్ అయితే పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. అండ్ అలాగే మనకి చారు మరిగేటప్పుడే ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా చారులోకి దిగి చాలా యమ్మీగా ఉంటుంది. మీ దగ్గర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకొని దాన్ని అదిగో చూపించాను కదా, అట్లా బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకున్న తర్వాత అది వడగట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే అట్లా వడగట్టేసుకున్న తర్వాత ఈజీగా ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. తాలింపులోకి సేమ్ కొంచెమే ఆయిల్ పడుతుందండి, ఎక్కువ పట్టదనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ అలాగే ఆవాలు వేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఇక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 ఎండుమిర్చి వేసుకుంటే చాలండి, ఎక్కువ ఘాట్ అయితే అవసరం లేదు. అండ్ అలాగే ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్గా రసంస్లో ఏం చేస్తాము, వెల్లుల్లిపాయ రసంలో వేసేసి మరిగించుకుంటాం కదా, బట్ దీంట్లో తాలింపులో వేసుకోండి, బాగుంటాయి. సో అట్లా తాలింపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చారుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇంతే ఈజీగా మనకి బీట్రూట్ రసం అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. అండ్ సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీకు జస్ట్ ఎలా ఉంది అనేసి పిక్ కూడా యాడ్ చేశాను, చూసారా. అండ్ బీట్రూట్ రసం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ క్యారెట్ రసం. దీనికోసం క్యారెట్ అండ్ అలాగే ఒక క్యారెట్ ఒక టమాటో ఇట్లా మంచి పేస్ట్లా రెడీ చేసుకున్నాను. అండ్ యాజ్ టీస్ చింతపండు అయితే నానబెట్టేసుకొని చింతపండు స్క్వీజ్ చేసుకొని దాంట్లో ఉన్న గుజ్జంతా తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. అండ్ అలాగే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ పేస్ట్, ఆ క్యారెట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, నేను క్యారెట్ పేస్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. మొత్తం వేసేసుకోండి, ఏమీ మనం బ్యాలెన్స్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్యారెట్ అన్నిటికంటే కూడా నాకు ఈ క్యారెట్ రసం నచ్చిందనమాట. సో ఇందులో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేశాను. అండ్ అలాగే కొత్తిమీర చూసారా, కొంచెం యాడ్ చేశానండి, ఎక్కువ అయితే అవసరం లేదు. మీకు కొత్తిమీర ఫ్లేవర్ బాగా ఇష్టమైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కారము అండ్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేశాను. దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేద్దాం. అది బాగా మరిగిన తర్వాత ఇదైతే తాలింపు విడిగా వేసుకుంటున్నాను. దీనిలోకి తాలింపుకి ఇట్లా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్లో ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేశాను. తాలింపు అంటే ఆవాలు జీలకర్ర లేకుండా తాలింపు అయితే వేయరు కదండి, అందుకని చెప్పేసి అన్నిట్లో కూడా ఆవాలు జీలకర్ర మీకు కనిపిస్తాయి అన్నమాట. సో చూసారా, ఇక్కడ ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నాను కదా, దీంట్లో కూడా సేమ్ మనం బీట్రూట్ రసంలోకి పెట్టుకున్నాం కదా, అలాగే వెల్లుల్లిపాయలు తాలింపులో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫ్రై చేసుకున్న వెల్లుల్లిపాయలు మనకి తినడానికి కూడా చాలా మంచి టేస్టీగా ఉంటాయి. సో ఇలా మనం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అండ్ అలాగే మనం అన్ని తాలింపుల్లోకి ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకుంటాం కదా, బట్ క్యారెట్ రసంలోకి ఇట్లా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలండి.
దట్టు ఎక్కువసేపు కూడా ఉంచొద్దు. జస్ట్ ఆయిల్లో జస్ట్ కొంచెం పచ్చివాసన పోవాలంటే జస్ట్ ఒక 2-3 మినిట్సే అండి. తాలింపులో ఎక్కువసేపు ఉంచొద్దు ఆనియన్స్ని, ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. అండ్ కొంచెం ఇంగువ వేసుకున్నాను. అండ్ అలాగే పైనుంచి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్ ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి చారులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే, అంతే అండి. సింపుల్గా క్యారెట్ టమాటో రసం రెడీ. చూసారా, ట్రాన్స్ఫర్ చేసేసాను. చక్కగా సింపుల్గా ఈజీగా క్యారెట్ రసం అయితే రెడీ అయిపోయింది. అండ్ సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మేబీ సాల్ట్ చెప్పడం మర్చిపోతున్నానేమో. చూసారా, క్యారెట్ రసం అయితే ఎంత యమ్మీగా ఉందో. అండ్ క్యారెట్ రసం అయిపోయింది. ఇదైతే ఇంకా ఫైనల్గా అండి. ఇదైతే నేను ఎప్పుడు ఇంట్లో చేసే ప్లెయిన్ రసం అనమాట. చింతపండు జ్యూస్ తీసుకున్నాను, చింతపండు అదే నానబెట్టేసుకొని చింతపండు రసం తీసుకున్నాను. దాంట్లోకి రసం తీసుకున్న తర్వాత ఆ చింతపండు అంతా కూడా వడగట్టేసానండి. వడగట్టేసుకున్న తర్వాత ఒక్క టమాటో వేసుకుంటాను అనమాట. ఇందులో జస్ట్ ఆ టమాటోని కూడా బాగా నొక్కేసుకొని దానిలో ఉన్న గుజ్జంతా కూడా చింతపండు జ్యూస్లోకి వెళ్ళేలాగా టమాటోని స్క్వీజ్ చేసేసి వేసేసుకున్నాను అనమాట. దీంట్లో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇట్లా మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. దీంట్లో మీరు తీసుకున్న చింతపండుకి ఆ పులుపు తగ్గే విధంగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ పులుపుని యాడ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. దీంట్లో సేమ్ యాస్టీస్గా ధనియాల పౌడర్ వేసాను, జీలకర్ర పౌడర్ కూడా వేసేసాను. అండ్ అలాగే ఒక 4 మెంతులు అయితే వేసాను. మెంతుల నుంచి మనకి చాలా చాలా మంచిదండి. హెయిర్కి కానీ స్కిన్కి కానీ మెంతులు చాలా మంచి చేస్తాయి. అండ్ అలాగే ఇందులో కారం వేసాను, పసుపు వేసాను. అండ్ అలాగే దీంట్లోనే కరివేపాకు ఆకులు కూడా వేసేసాను. దీన్ని బాగా మరిగించేసుకోవడమే అండి. అండ్ సాల్ట్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇంతే సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రసం అయితే. ఇది సింపుల్గా కనిపిస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఇది ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ దీనిలోకి కూడా తాలింపు వేసేసుకుంటున్నానండి. తాలింపుకి కూడా ఎక్కువ ఆయిల్ అయితే అవసరమే లేదు, చాలా తక్కువ ఆయిల్. ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా. 1/2 స్పూన్ అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే దాంతోపాటుగా ఒక ఎండుమిర్చి వేసుకుంటాను. అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటానండి. దీంట్లోకి ఆనియన్స్ వేసుకోండి, వేసుకోకపోండి, నో ప్రాబ్లం అనమాట. నేనైతే ఇక్కడ ఆనియన్స్ని స్కిప్ చేసేసాను. సో చూసారా, ఇక్కడ నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసాను. అండ్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి ఆ చారులో కలిపేస్తానండి. ఇంతే, ఇది పైనుంచి వేసుకునే తాలింపు అనమాట. మీరు ఫస్ట్ తాలింపు పెట్టేసుకొనైనా ఈ చారు పెట్టుకోవచ్చు. అది ఎలా అయినా చేసుకోవచ్చు అండి. ఇది మీ స్టైల్లో మీరు ట్రై చేయండి. ఇది నా స్టైల్లో నేను చేసే రసం అండి. సో చూసేసారు కదా, 5 టైప్స్ ఆఫ్ రసం రెసిపీస్. మీకు ఏ రసం రెసిపీ నచ్చింది అనేది నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఈ వీడియో అయితే మరి ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. తిరిగి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి. నేను మీ సుధా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.